నమస్కారం మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మీ అందరి కోసం సరికొత్త రుచులను మీకు అందిస్తూ నిత్య నూతనంగా ముందుకు దూసుకుపోతుంది మీ ఇంటి వంట. మీ ఇంటి వంట కార్యక్రమంలో చూపించబోయే రుచుల కోసం ఎదురు చూసే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమం మీ అందరి కోసం ఎటువంటి సరికొత్త రుచులు మోసుకొచ్చిందో చూడాలంటే మన ప్రోగ్రామ్ ని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయాల్సిందే. మీ ఇంటి వంట మీ అందరి కోసం కొత్త కొత్త వంటకాలని కొత్త కొత్త సిరీస్ తో మీ ముందు ఉంచుతుంది. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ సిరీస్ మీకు తెలుసు కదా అండి. ఆ సిరీస్ లో భాగంగానే మనం నాచారం దగ్గరకు వచ్చేసామండి. మరి నాచారంలో గీత గారు అలాగే రాధిక గారు మనకి వెజ్ కర్రీ అలాగే నాన్ వెజ్ కర్రీని రుచి చూపించబోతున్నారు అనమాట. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి స్పెషల్ ఐటమ్స్ చూపించబోతున్నారో చూద్దాం. ఈ రోజు మనం హైదరాబాద్ నాచారంలో ఉంటున్న రాధిక గారు గీత గారి ఇంటికి వచ్చేసామండి. మరి వాళ్ళు ఎటువంటి స్పెషల్స్ మన కోసం చేయబోతున్నారో చూడాలంటే వాళ్ళు వెంటనే ఇన్వైట్ చేయాల్సిందే. నమస్తే రాధిక గారు. నమస్తే గీత గారు, బాగున్నారా? ఓకే అండి, మరి మా వ్యూవర్స్ నాతో మా వ్యూవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఎటువంటి స్పెషల్ డిషెస్ చేసి వాళ్ళకి చూపించబోతున్నారు అని చెప్పేసి. మరి ఏం చేయబోతున్నారు ఈరోజు? ఫస్ట్ మీరు ఈరోజు నేను సొరకాయ బఠానీ మెంతి కూర కర్రీ చేస్తున్నానండి. ఓకే అండి, మరి సొరకాయ బఠానీ మెంతి ఆకుతో మీరు చేయబోయే కర్రీకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? సొరకాయ ముక్కలు, ఉప్పు, ఉడకబెట్టిన బఠానీ, ఉల్లి పొరక, నూనె, మెంతి ఆకు, పసుపు, కారం, టమాటా ముక్కలు, జీడిపప్పు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొత్తిమీర. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? గ్యాస్ వెలిగించుకుందాం. ప్యాన్ పెడదామా? ఆయిల్ వేయాలండి దాంట్లో? ముందు ఆయిల్ వేసుకుందాం. ఇంకెక్కువ ఆయిల్ పట్టదండి. ఎంత పడుతుంది? 6-7 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అవి మొత్తం వేగక ముందే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? మెంతాకు కట్ చేసి పెట్టుకోవాలండి. కడిగి కట్ చేసుకోవాలి. కడిగి కట్ చేసి ఆరబెట్టుకోవాలండి? అవసరం లేదండి. ఇందులో ఏ అండ్ బి విటమిన్స్ బాగా ఉంటాయండి. సో హెల్త్ చాలా మంచిది. ఉల్లి పొరక కూడా ఇప్పుడే వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వినండి. అవి ఎన్ని తీసుకున్నారు క్వాంటిటీ? ½ కిలో, అర్ధపావు అయినా సరిపోతుందండి. క్వాంటిటీ తక్కువైనా కూడా టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఏం రాదు, బాగుంటుంది. ఏం గీత గారు, ఏంటి సంగతిలో ఏం చేస్తుంటారు మీరు? సారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తుంటారు. మీరేం చేస్తుంటారండి? మాది ఓన్ బిజినెస్ ఉందండి. మోడ్యులర్ వర్క్ స్టేషన్స్ అండ్ కంప్యూటర్ వర్క్ స్టేషన్స్. సో అవి చేసుకుంటూ ఉంటాం నేను మా హస్బెండ్. ఇద్దరు కలిసి? ఇద్దరం కలిసి వెళ్తాము. ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. సొరకాయ కూడా పచ్చి సొరకాయ కోసం? పచ్చి సొరకాయ. ఇది కూడా తొందరగానే ఉడుకుతుందండి. అండ్ సొరకాయలో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మనం బఠానీ ఉడకడానికి కుక్కర్ లో పెట్టుకుంటాం కదండి, అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడే వేసేస్తారా? మనం పోపులో వేసుకుంటాం కదా నేచురల్ గా, అప్పుడు వేసుకుంటే అవి మాడిపోతాయండి, ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఓకే, టమాటో పెద్దగానే కోసుకున్నారు కదండి, నిలువుగా పెద్ద ముక్కలే కోసుకున్నారు. మీరు కర్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోతా కదండి, అంత ఉంటే కనుక కొంచెం పెయింటింగ్ అట్లా. నాకు పెయింటర్? ఓకే, పెయింటరా మీరు? అంటే అంత బాగా ఎక్స్పర్ట్ కాదు కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం చేస్తూ ఉంటాను. ఏమన్నా వేసినవి ఉన్నాయి అంటే సారీస్ కలర్ అయితే నేచురల్ గా షీట్స్ మీద కూడా వేస్తాను, సారీస్ మీద కూడా వేస్తాను. ఎటువంటి బొమ్మలు వేస్తుంటారు? ఎటువంటి ఇప్పుడు ఎంబోజింగ్ లాంటివి వస్తాయి కదా, అవి వేస్తాను. తర్వాత మామూలుగా ఫ్రీ హ్యాండ్ బ్రష్ తోటి కూడా వేస్తాను. కొంచెం వాటర్ పోద్దాను. ఇంత అండి, మనం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అది కొద్దిగా అండి, కొంచెం వాటర్ పోస్తే. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి సొరకాయలో వాటర్ వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది. తర్వాత మనం బఠానీ అవి యాడ్ చేసుకుంటాం. ఓకే గీత గారు, మీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్, పెయింటింగ్ చేస్తాం. డ్రాయింగ్స్, పెయింటింగ్. చిన్నప్పటి ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారా? లేదు ఎందుకంటే ఇద్దరు కూడా పెయింటింగ్ అని చెప్పారు కదా. మా నైబర్స్ అండి. ఓకే, పక్క పక్కన ఉంటా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 5 years. 5 years. బాగా క్లోజ్ అయిపోయింటారు 5 years లో. ఓకే అండి, 2 minutes అయిపోయింది కదా? అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. బాయిల్ అయ్యే ఉడికిందండి. ఇప్పుడు జీడిపప్పు, పుదీనాకు అవి మిగిలిన వేసుకుందాము. జీడిపప్పు,
జీడిపప్పు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. కారం సరిపడినంత. అంటే జీడిపప్పు మనం క్యాజువల్ గా లాస్ట్ లో వేసుకుంటాం కదా అండి, లాస్ట్ లో గార్నిషింగ్ కి వేసుకుంటాము జనరల్ గా స్వీట్స్ లో కానీ వాటిలో, కానీ కర్రీస్ కి ముందు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, టేస్ట్ బాగుంటుంది. పుదీనా స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అవునండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అందులో పూరి బిర్యానీలోకి చాలా బాగుంటుంది, అన్నిటికీ మల్టీపర్పస్ గా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం బఠానీ, ఉడకబెట్టిన బఠానీ ఉంది కదా, అది కూడా వేసేసి ఉడకబెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టారు. సాల్ట్ వేసి కుక్కర్ లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెడితే సాఫ్ట్ గా అయిపోతే రాత్రి నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక నైట్ నానబెట్టి అలాగే మనం మార్నింగ్ కర్రీ చేసుకునేటప్పుడు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. పొట్టేం తినవసరం లేదు కదా? ఏం అవసరం లేదు, అలాగే వేసుకోవచ్చు. మొత్తం వేసేసుకుందాము. ఇది కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి, మనకి గ్రేవీ అవుతుంది. అవునండి, గ్రేవీ లాగా సరే. ఇంక ఇది కూడా బాయిల్ అవ్వాలండి వాటర్ కొంచెం, అంటే ఇప్పుడు మనం బఠానీలు వేసాం కదా, ఈ కూర అంతట్లోనే అది ఉడికితే బాగుంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే బాగుంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బఠానీకి వచ్చేస్తాయి అన్నమాట. మూత పెడదామా 2 మినిట్స్? కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి కూడా మన ఆప్షన్ అండి, ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు ధనియాల పొడి అంటే, అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. గరం మసాలా పౌడర్ కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. అంటే ప్రాసెస్ ఇది, ఇంకా మనకి నచ్చిన యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందామండి, కొంచెం హైలో పెట్టుకుందాము. ఇది బాయిల్ అయిపోయిందేమో కదండి? అయిపోయిందండి, ఒక్కసారి మూత తీసి చూద్దాము. అయిపోయిందండి, ఒక బౌల్లోకి తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. సొరకాయ బఠానీ మెంతి ఆకు కుర్మా రెడీ అండి. రాధిక గారు చేసి చూపించిన సొరకాయ బఠానీ మెంతి కుర్మాకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మీ అందరి కోసం మరొకసారి. సొరకాయ బఠానీ మెంతి కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, ఉడికించిన బఠానీ, ఉల్లికాడ ముక్కలు, నూనె, టమాటా ముక్కలు, కారం, పసుపు, మెంతి ఆకు, ఉప్పు, జీడిపప్పు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సొరకాయ బఠానీ మెంతి కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి ఆకు, ఉల్లికాడ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగాక దానిలో సొరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఆ మిశ్రమం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో జీడిపప్పు, 1 స్పూన్ కారం, పుదీనా, ఆ తర్వాత ఉడికించిన బఠానీ, తగినన్ని వాటర్ పోయాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర, టమాటో, స్ప్రింగ్ ఆనియన్స్, కీరా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ బఠానీ మెంతి కుర్మా తినడానికి రెడీ.